నమస్కారం. నా పేరు కడెం లింగయ్య, తిరుమలగిరి బస్ డిపో నిర్మాణ సాధన కమిటీ కన్వీనర్. ఈరోజు తిరుమలగిరిలో బస్ డిపో నిర్మాణం చేయాలని అనేక దఫాలుగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, సంబంధిత అధికారులకు, ఆర్టీసీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వీరందరికీ కూడా తిరుమలగిరిలో బస్ డిపో నిర్మాణం చేయాలని మెమోరాండం ద్వారా, పికెటింగ్ల ద్వారా, ధర్నాల ద్వారా విషయాన్ని అందరి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తిరుమలగిరి ప్రజలు చాలా రోజుల నుండి తిరుమలగిరిలో బస్టాండ్ నిర్మించి ఉన్నది. బస్టాండ్లోకి అన్ని డిపోల బస్సులు రావాలని, దాన్ని డెవలప్ చేయాలని ఈ తిరుమలగిరిలో బస్ డిపో నిర్మాణించి బస్ డిపో అన్ని డిపోల బస్సులు బస్టాండ్లోకి వచ్చేటట్టయితే తిరుమలగిరి అభివృద్ధి చెందడంతో పాటు ఆర్టీసీ కూడా ఆదాయం వచ్చే వనరులు ఇక్కడ తిరుమలగిరిలో చాలా ఉన్నాయి. అందుకనే మేము గత సంవత్సరం నుండి అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. ఇప్పటి వరకు అధికారులు స్పందించడం లేదు. కానీ మన తుంగతుర్తి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మోత్కూరులో డిపో కడతా అంటున్నాడు. మోత్కూరులో డిపో కట్టడం సరైనది కాదు. ఎందుకంటే తిరుమలగిరి, తొర్రూరు, ఒలిగొండ, జనగాం, హైదరాబాదు 4 కూడళ్లలో జంక్షన్గా ఉన్నది. ఇక్కడ డిపో నిర్మించినట్టయితే వ్యాపార పరంగా కానీ అన్ని విధాలుగా ఇది డెవలప్మెంట్, తుంగతుర్తి కాన్స్టిట్యూషన్ మొత్తం డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువన్నాయి. కాబట్టి తిరుమలగిరి మండల కేంద్రంలో బస్ డిపో తక్షణమే నిర్మించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు కనుక ఇక్కడ డిపో నిర్మించకుండా, బస్టాండ్లోకి బస్సులు రాకుండా మీరు ఇట్లనే వ్యవహరిస్తే రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో తిరుమలగిరి ప్రజలు మీకు గుణపాఠం చెప్పక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో కార్యక్రమంలో బస్ డిపో సాధన కమిటీ సభ్యులు పాషా గారు, అదేవిధంగా చిలకల రమేష్, నలుగురు రమేష్, అదేవిధంగా కందుకూరి కొండయ్య, తమ్ముడు బాలమేంద్ర యాదగిరి, కందుకూరి మహేష్ ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఉన్న బస్టాండ్లోకి బస్సులు రప్పించాలి, డిపోలో తక్షణమే బస్ డిపో నిర్మాణం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం, సెలవు. విప్లవం